నేను అనుకుంటే ఇప్పుడు కేటీఆర్ టీఆర్ఎస్లోకి ఎప్పుడు వచ్చినాయంటే నాకు జ్ఞానం నాకు తెలిసి 2006లో అమెరికా నుంచి వచ్చింది ఆయన. ఎప్పుడు వచ్చి ఎందుకు వచ్చిందంటే వీళ్ళకెళ్ళి కొంతమంది కవిత ఆయన ఎదురు ఒకసారి వచ్చారు 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. అప్పుడు వచ్చి రాళ్ళు ఇద్దరు పిల్లలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 20 ఏళ్ళు దగ్గర దగ్గర. కానీ ఈ తెలంగాణ ధ్యానం ఇంకా ఆయన సంపాదించినట్టు నాకు అనిపించదు. నిన్న ప్రెస్ ఆయన బహిరంగ సభ మాట్లాడుతూ ఇప్పుడు చూసుకుంటూ అవుతాడు. ఇప్పుడు తల్లికి బోలిన పిల్ల సుక్కన ఉండాలంటారు. తల్లికి బోలిన పిల్ల సుక్కన ఉండాలంటారు. అంటే కేసీఆర్ ఉన్న ధ్యానం వల్ల కొద్దిగా ఉండాలి. కేసీఆర్ పేపర్ చూసుకొని ఆయన ఏం మాట్లాడతారో విషయం అది చూసుకొని పేపర్ చదువుకొని మాట్లాడాడు. ఈయన నిన్న ఉపన్యాసం మాట్లాడుతూ ఆగమాగం ఆగమాగం వచ్చరో పాయరో అని మాట్లాడుతున్నాం. వచ్చరో పాయర అంటే ఇక నీ ఎంట ఉన్న బాగా పోయి తిరుపతి శ్రీరంగ భద్ర జరుగుతున్నాయి. నీ చేయలేవు చెట్లు చేమ బట్టి చెట్లు చేయలేవు. ఇప్పుడు ఇంకొక పాట మనంతా వ్యవసాయదారులమే కదా, వ్యవసాయం గురించి తెలుసు. కేసీఆర్ ఓడిపోయాక లాగ పెట్టుకుందామని ఆయన ఉపాధి చేసిండు. చేసి 2 ఎకరాలు కట్టి చేద్దామంటే దానికి ఒలపడ తెలియదు, దాపడ తెలియదు. దాపడేటో ఎడవ చేయకూడదు, ఒలపడేటనేమో కుడి చేయకూడదు. కానీ కుడి చేతి ఎడవ చేయి కట్టింది, ఎడవ చేతి కుడి చేయి కట్టింది. అది ఇది గుంజుతుంది, అది అడుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి పాపం అట్లయింది ఇది చేయబట్టి. నేను కేటీఆర్ను సూటిగా అడుగుతున్నా, మీరు టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్కి ఎందుకు మార్చిండ్రో ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పినాక ఏదైనా మాట్లాడదు. టీఆర్ఎస్ పార్టీని తీసేసి 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెస్తే మీ చేతులు పెడితే మీరు చేసిన పని ఏంటిది? మీరు ఎక్కడెక్కడ తప్పు చేసినా మొత్తం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీ ప్రెస్ మీదకు రావాలి. నువ్వు యువ సంఘం పెట్టుకో, నువ్వు ఏదైనా పెట్టుకో. ఎలా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజల కోసం పెట్టే స్కీమ్స్ ఏవైతున్నాయో ఒక్కడి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తొలగించలేదు. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, లేక పెన్షన్స్ కానీ ఎక్కడ తొలగించలే. కానీ అవి తొలగించకుండా అది కొనసాగిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టే స్కీమ్స్ కూడా మీరు దానికి సంబంధిస్తే ఇంకో నాయకుడిగా అర్థం ఉంటుంది. ఇలా ఉచిత బస్సు మీరు వద్దంటారని చెప్పండి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. తర్వాత పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. తర్వాత ఇందిరా మీరు ఇచ్చినాం. మీ గవర్నమెంట్లో మీరు ఇచ్చింది ఏంటిది? 100 గంటలు శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు కట్టించింది మీరు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు 74లో ఇందిరాగాంధీ కట్టించింది ఇల్లు. 74లో రాజశేఖర రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ఇందిరమ్మలో ఇల్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇల్లు వచ్చినాయి. కానీ మీరు కట్టించింది ఏంటి? ఎక్కడ కట్టించారు చెప్పండి? మీరు ఊళ్ళో కట్టించిన కూలిపోతున్నాయి, మధ్య ఒక పెద్ద దిబ్బలు అయిపోయినాయి. కనుక అది చెప్పాలి మీరు. తర్వాత 67,000 చిల్లర కొనుడు ఇచ్చారని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దాన్ని మీరు స్వీకరించాలి. దాన్ని మీరు సొంతం చేసుకొని చెప్పాలి. మేము ఉన్ననాడికి ఇయ్యలేదు, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చినామని చెప్పాలి. అది ఇవ్వకుండా నువ్వు పేడ్ వర్కర్ తీసుకొచ్చి యూత్ సంగ్రామము అది ఇదంటే సంగ్రామ పదం మీకు తెలిసేనా? సంగ్రామం అంటే ఏంటి? యుద్ధం. తెలంగాణ సాయుధరహితంగా పోరాడే యుద్ధం, తెలంగాణ 69 యుద్ధం. ఆ యుద్ధాలలో గెలిచిన వాళ్ళు మునగలవాళ్ళు. Subscribe us and press the bell icon for more interesting updates.